బస్సోడు ఎట్లా పోతున్నాడు. ఈ కారు వీడు ఎట్లా పోతుంది, ఇంకైతే అసలు ఆగుతూనే లేదు. పిల్లలు ఫుల్ ఖుషి అవుతారు మమ్మల్ని చూసి. ఎంత మంచిగా ఉంది చూడండి, గ్రీనరీ. అందరు ఊర్లో మొత్తం మననే చూస్తారు. అయ్యా నవ్వుతుండు ఇటు చూసి మస్తు నవ్వుతుండు, మొత్తం క్లోజ్అప్ ఇచ్చేస్తాడు మనం చూసి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. అండ్ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఇవాళ వచ్చేసి రిపబ్లిక్ డే. సో మనం రిపబ్లిక్ డే రైడ్కి పోతున్నాం మన రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్తోని. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, 6 o'clock వరకు అక్కడ ఉండమన్నారు బంజారాహిల్స్లో. నేనే లేట్ చేసిన మొత్తం. ఇప్పుడు మన ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు మనతోని, తేజ అని. ఆయనను పికప్ చేసుకోవాలా. ఆయన టాప్ బాక్స్ ఇంకా వెనకాల ఫ్లాగ్, ఇవాళ రిపబ్లిక్ డే కదా, సో బైక్ వెనకాల ఫ్లాగ్ కట్టినా నేను. సో అది ఏంటంటే తొందరలో చక్కగా కట్టలే ఆ ఫ్లాగ్, అది కొంచెం అటు ఇటు ఉంది. అది ఒకసారి అక్కడ పోయినాక మంచిగా కట్టాలి. మళ్ళీ ఎట్టైనా డేట్ అవుతుందని చెప్పి నేను తొందరగా వచ్చేసిన. ఫ్లాగ్ గాలికి ఎట్టేటో పోతుంది. సో ఫ్రెండ్స్, తొందరగా మన ఫ్రెండ్ని పికప్ చేసుకొని కలుస్తాను నేను. ఇంకేంటంటే టాప్ బాక్స్ కూడా తీసుకున్నా. టాప్ బాక్స్ ఎందుకు తీసుకున్నా అది కూడా చెప్తాను నేను. అది చిన్న రైడ్కి టాప్ బాక్స్ అవసరం లేదు, కానీ దాంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో కొంచెం సేపట్లో చెప్తాం మీకు. ఫస్ట్ అయితే మన ఫ్రెండ్ని పికప్ చేసుకుందాం, తొందరగా ఆడికి పోదాం బంజారాహిల్స్ షోరూమ్కి. అక్కడ అందరు మీటప్ అయిపోయినట్టున్నారు ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, మన తేజ వచ్చేసినాడు అన్నమాట. అరే చక్కగా కట్టలేరా, చక్కగా కట్టాలా. అన్ని పికప్ చేసుకున్నా, స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినాం. వాళ్ళు 6 వరకు అక్కడ ఉండమన్నారు. 6 o'clock రైడ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ నాకు లేట్ అయిపోయింది చాలా. సో ఏంటంటే రైడ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. సో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి మేము అందరం వెళ్తున్నాం ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. కట్టు, మంచిగా కట్టు. సో ఫ్రెండ్స్, ఫైనలీ వచ్చేస్తాం షోరూమ్కి. బంజారాహిల్స్ చూడండి, ఇక్కడ లైనప్ చూడండి, ఇది లైనప్ చూడండి. ఆల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. మన సాయి తేజ బ్రో ఎక్కడున్నారు, కనిపిస్తలేరు. ఇంకా బైక్స్ రావాలా. సో మేబీ కొంతమంది రాలేనంటున్నారు. లోపల పోయి సాయి తేజ బ్రోని కలుస్తాం. ఆ బ్రోని మనకి ఇవాళ లీడ్ చేస్తున్నాడు. హాయ్ సాయి తేజ బ్రో. Hi bro, how are you? You came late. సారీ YouTuber, you came late. Come bro. You know everything? Yes. Ride briefing. So he will be the tail. Black color helmet. ఓకే. So there are one more person will be there with camera. Those both are marshals. ఓకే. He's marshal. You can join in the middle. ఓకే. Gear up. Guys, let's gear up. We'll start. సో రైడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మన బైక్ ఇక్కడ ఉంది. లెట్స్ స్టార్ట్ ద రైడ్. చలో లెట్స్ స్టార్ట్ ద రైడ్. సో ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ. హ్యాపీ 76th రిపబ్లిక్ డే గాయ్స్.
మైక్ సెటప్ కొత్తగా పెట్టినా ఇక్కడ మైక్ లైక్ ఆడియో క్లియర్గా రికార్డ్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోలే నేను, నాకు టైం దొరకలేదు యాక్చువల్లీ. కానీ ఇక్కడ కెమెరాలతో చూపిస్తుంది ఆడియో రికార్డ్ అవుతున్నట్టు, సో ఇట్ విల్ బి ఫైన్ అనుకుంటా. ఇంత మాట్లాడిన తర్వాత ఆడియో రికార్డ్ అవ్వకపోతే పిచ్చిలేస్తుంది. నా లైనప్ చూడండి గాయస్, లైన్గా మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్సే ఉన్నాయి. ఇట్లా గ్రూప్ రైడ్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా అప్ప, క్రేజీ ఉంటుంది. సో మేము ఇంకా 85 కిలోమీటర్స్ పోవాలా. ఒక స్కూల్ ఉంది డెస్టినేషన్, ఆ స్కూల్ పేరు ఎగ్జాక్ట్ నాకు తెలీదు. లైన్గా మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నీ ఎంత మంచిగా అనిపిస్తాయి చూడండి, మన గ్యాంగ్. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి, సన్ వచ్చేసింది, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు చల్లగా ఉంది, మస్తు వెదర్ ఈడ అయితే. ఇప్పుడు షామీర్ వెనకాల మొత్తం బైక్స్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత మంచిగా మొత్తం రోడ్ మొత్తం బైక్లు. మధ్యలో వేరే వేరే బండ్లు వస్తున్నాయి, లేకపోతే మంచిగా ఉంటుండే. బస్సు ఎట్లా పోతున్నాడు, ఈ కారు వీడు ఎట్లా పోతుంది, ఇంకైతే అసలు ఆగుతూనే లేదు. చలో అయిపోయారు అనుకుంటా రైడర్స్. Same to you. పిల్లలు ఫుల్ ఖుషి అవుతారు మమ్మల్ని చూసి, రిపబ్లిక్ డే అని చెప్తారు అందరూ. ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోతారు మమ్మల్ని చూసి, హాయ్ 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 అంటారు. పిల్లలకి రైడర్స్ అంటే చాలా ఇష్టం, ఇట్లా రోడ్ మీద కనిపిస్తారు కదా, ఫుల్ అంటే ఇట్లా ఫుల్ ఖుషి అయిపోతారు ఇట్లా. బగాంచుకుంటే వెళ్ళిపోతుండు మంచిగా డ్రామ్. ఆయన ఒక్కడే ఉన్నాడా, ఆయన గ్రూపే కనిపిస్తలేదు, అప్పటి నుంచి మధ్యలో వస్తుండు భయ్యా. ఫ్రెండ్స్ అందరూ ముందే వెళ్ళిపోయారు, నేను ఒక్కరినే వెనకాల మెల్లగా పోతున్నా. మెల్లగా ఏమంటారు వ్యూ ఎంజాయ్ చేసుకుంటా పోతున్నా నేనైతే. చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి, గ్రీనరీ చల్లగా ఉంది చాలా వెదర్. ఇక్కడైతే ఫుల్ చలి పెడుతుంది నాకు. ఎండ్ వచ్చేసింది, టైం వచ్చేసి 8:30 అవుతుంది, అయినా చలి పెడుతుంది. వచ్చింది ఇక్కడ, మన వాళ్ళు ఎవ్వరు కనిపిస్తారు, అందరూ ముంగటికి వెళ్ళిపోయినట్టున్నారు. నేను ఒక్కడిని వెనకాల అయిపోయినా. స్ట్రైటే పోవాలా, మొత్తం ఊర్లోకి వెళ్ళి పోతున్నాం. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందా, కాలే. ఎటు పోవాలా, స్ట్రైట్. అందరు ఊర్లో మొత్తం మననే చూస్తారు. అయ్యా నవ్వుతుండు ఇటు చూసి మస్తు నవ్వుతుండు, మొత్తం క్లోజప్ ఇచ్చేస్తాడు మనం చూసి. మొత్తం కళ్ళు చెట్లేనా అవి? ఏమో నాకైతే అర్థం కాదు ఏం చెట్లు ఏమో అవి.
సో ఫ్రెండ్స్ ఫైనలీ వచ్చేసినాం మేము స్కూల్ దగ్గరికి. ఇక దీని దారేది ఎట్లా? సో ఫ్రెండ్స్ ఫైనలీ వచ్చేసినాం స్కూల్కి. అది చూడండి మొత్తం మన వాళ్ళు ఉన్నారు అక్కడ. లైన్గా పెట్టిరు బండ్లన్నీ. మనం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినాం మనం. అందరు మననే చూస్తారు. మనం ఈడ పెడదాం మన బండి ఫస్ట్లా. అందరు బండ్లు ఇట్లా పెట్టిర్రు లైన్గా. నేనేమనుకున్నా తప్పు పోయినానేమో అనుకున్నా కానీ కరెక్ట్ వచ్చినాం. ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే మెల్లగా వచ్చిన. మెల్లగా వచ్చిన నేనైతే. బ్లాగ్ తీసుకుంటే వచ్చేసి నన్ను ముందుకి వెనక్కి నేనైతే రావాల్సింది తప్పదు నాకు. సో ఇంకేం స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుందేమో మెల్లగా. వీడు మన దోస్త్ తేజ. సందర్భంగా సాయి తేజన్ రెడ్డి వేదిక వరకు వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా మనవి. సాయి తేజ భయ్యా పో భయ్యా. అయితే పోతలేదు ఆయన, సిగ్గుపడుతుండే ఆయన. వాళ్ళ తాతగారైనా మన సాయి తేజ భయ్యా సిగ్గుపడుతుండు. देश की रक्षा कौन करेगा? देश की रक्षा कौन करेगा? भारत माता की जय जय माता. तुम 120 సరిపోతాయా? 5 members please. Need a help for 5 members. 120 తెచ్చిన. चॉकलेट्स ले आया. ఓకే, सबको दे दो. అదేవిధంగా మన ఏబీసీ చైర్మన్ దేవేంద్ర మేడం గారు కూడా సరిపోతాయా? సరిపోతాయి బ్రో, ఇంకెక్కువ తమ్ముడు ఎవరు మాట్లాడారు బ్రో మీది పోలవరం ఆరోగ్యం రాములు గారిని అయిపోయినాయా? అరే ఉన్నాయి కదా, ఇన్ని కదా ఇంకా. హెల్మెట్లో పెట్టి అన్నీ 7 హెల్మెట్లో పెట్టాలా? ఆడ నేను సరిపోతాయో అనుకున్నా కానీ బాగానే ఉన్నాయి, సరిపోతాను. హెల్మెట్లు వేసి వాళ్ళకి అందరికి ఇచ్చేసి అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మనం మన చాక్లెట్లు అన్నీ వంచేసినాం అనమాట. పిల్లలకి ఇచ్చేసినాం. నాకు ఫస్ట్ ఫుల్ సిగ్గు అవుతుంది, అందుకే మనం
మన రైడర్స్కి అందరికీ కొన్ని హెల్మెట్లు ఇచ్చేసిన. సో వాళ్ళు పోయి పిల్లలకు పంచేస్తున్నారు చాక్లెట్లు. రండి చూద్దాం, పిల్లలు ఖుషి అవుతారు. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో సో చాక్లెట్లు అన్నీ పంచేసినాం పిల్లలకి, అందరు ఖుషి అయిపోయారు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, చాక్లెట్లు అన్నీ పంచేసిన పిల్లలకి, మన ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేసిన పంచేయమని. సో వాళ్ళు అవి పంచేసారు. ఖుషి అయిపోయారు పోరలందరూ, పిల్లలందరూ. ఇక్కడ ఏమో ప్రోగ్రామ్ అవుతుంది, డ్యాన్స్ ప్రోగ్రాము. చూడు వీడియో పెడతా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిర్రా? చేయండి అందరు. మీ అందరు వస్తారు యూట్యూబ్లో. బ్రో చేయండి, ఇప్పుడు వీడియో పెడతా. ఇంటికి పోయిన తర్వాత మీరు అందరు వస్తారు. మొత్తం దుమ్ము లేపుకుంటా పోతున్నారు అందరూ. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ S4లో ఉన్నారు మన వాళ్ళేనా వీళ్ళు? ఓ ఇక్కడ ఆల్రెడీ వేరే బైక్ వస్తున్నారు కదా. బాబా ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం బండ్లే బండ్లు. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది ఇక్కడ మొత్తం ఎండ ఉంది కదా. ఇవి కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్, కొన్ని ఆల్మిక్ బైక్స్. ఓహో మై ఫేవరెట్ GS 1250 అనుకుంటా. రైట్, BMW 1250. ఇది కూడా వర్సెస్. అన్నీ మంచి బండ్లే ఉన్నాయి. 650 కవాసాకి. ఎంత మంచి ర్యాప్ చేయించింది చూడండి హిమాలయన్కి. క్రేజీ ఉంది కదా కలర్. చేపిస్తామా మనం కూడా ఇట్లా ర్యాప్? అడ్వెంచర్ 01 అంట. మంచిగా ఉంది కలర్, మస్తుగా అనిపిస్తుంది. ఐ లైక్ ఇట్, నాకు మస్తు నచ్చింది. సో ఫ్రెండ్స్, మన దోశ వచ్చేసింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం దోశ తింటున్నాం. సో మన వాళ్ళందరూ అక్కడ పక్కన కూర్చున్నారు. ముంగట యూటర్న్ ఉంటుంది, యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం సీదా ఇంటికి. ఫుల్ అలసిపోయినా, నైట్ మొత్తం వండుకోలే నేను. నిద్ర ఏడు వస్తుంది మనకి, రైడ్కి పోతున్నాం అంటే నిద్ర కూడా రాదు మనకు అసలు. ఏం వండుకుంటాంలే అని చెప్పి వండుకోలేదు ఇక నేను. ఇప్పుడు ఇంటికి పోయి మంచిగా వండుకుంటా. ముంగట ఒక కార్ పోతుంది, ఆ కార్ పేరు ఏందో తెలియదు కానీ మస్తుంది కార్. అది నాకు తెలిసి పెళ్ళికి పోతున్నట్టుంది. ఐ థింక్ దీని పేరేందో చెప్పండి, కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మస్తుంది కదా కారు. ఎంత పెద్దగా ఉంది బాబు. అమ్మా ఇట్లా నడిపిస్తుండేమైనా ఎంత పెద్ద కారు. ముంగట నుంచి చిన్నగా అనిపించింది కానీ సైడ్ నుంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. బాబా కార్ చూడండి మస్తుంది. ఏం కారేమో పేరు తెలియదు నాకు. మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనలీ వచ్చేసిన ఇంటికి. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది ఇల్లు ఇక్కడ నుంచి. సో వీడియో ఇప్పుడు ఏం చేసేద్దాం. మీకు వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్ పైన కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి బైక్ రైడ్స్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. చలో బాబాయ్, టేక్ కేర్.